హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాంభిప్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రద్భూషితాముజ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనందరికీ కూడా ప్రేక్షకులకి, ఫాలోయర్స్కి, మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి, మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరు? ఇప్పుడు కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ చేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966, 67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినవాళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా ద్వాదశ రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైం. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. వృషభ రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 5గా ఉంది, 14 వ్యయంగా ఉంది. ఇకపోతే రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉందండి. కాబట్టి మీరు అందరికీ కూడా ఖర్చు చాలా అధికంగా ఉంది. మీకు వృషభ రాశి వారికి మనకి గురుబలం ఈ సంవత్సరం పరాభవనం సంవత్సరంలో తగ్గిందని చెప్పాలి. విద్యార్థులు వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ట్రాక్షన్స్కి గురయ్యి చదువు మీద ఏకాగ్రత పెట్టకుండా ప్రేమ వ్యవహారాల్లో నిమగ్నం అవడానికి అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు లబోదిబ్బమన్నా వినేటటువంటి సమస్య లేదు ఈ సంవత్సరం వృషభ రాశి వారి పిల్లలు. ఇకపోతే వృషభ రాశి వారికి వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఇనప వ్యాపారాలు పెట్టుకోండి, తిరుగులేదు మీకు. ఐరన్ ఇండస్ట్రీస్, ఆయిల్ అమ్మండి. ఒక ఆమె నాకు తెలిసినటువంటి, నేను ఒక ముస్సలు ఆమె మా గురువుగారి దగ్గరికి వచ్చేది. మా గురుగారు పురాణమంట రాధాకృష్ణమూర్తి గారు, మధుకృష్ణ శాస్త్రి గారు, వీళ్ళు పురాణమంట రాధాకృష్ణమూర్తి గారి దగ్గర భక్తురాలు మా మధుకృష్ణ శాస్త్రి గురుగారి దగ్గరికి వస్తే నూనెమ్మమ్మ అని చెప్పారు గురుగారు. చెప్తే ఆమె మామూలుగా వెళ్తుంటే ఒక శనీశ్వరుడి గుడి దగ్గర ఒక క్యాన్ నూనె ఉన్నది ఎవరో వదిలేశారు. మరి
మరి దోషాల కోసం వదిలేశారేమో. అది ఆమెకు దొరికింది, ఆమె పెట్టింది. ఆమె పెడితే అది తీసుకెళ్ళి ఈ రోజున దాంతో మార్వాడి వాళ్ళు దాని నుంచి చిన్నగా అమ్మడము అలా 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 చేశారు. ఈ రోజున వాళ్ళు ఎంత పెద్ద గ్రూప్ అయిపోయిందో తెలుసా? ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 3F గ్రూప్ అంత పెద్ద గ్రూప్ అయిపోయింది. కాబట్టి మీకు నూనె తక్కువ అంచనా వేయొద్దండి శనీశ్వరుని. నూనె అమ్మండి, చక్కగా టీ షాపులు పెట్టండి, హోటళ్ళు పెట్టండి, దోశలు వేయండి. ఆ తర్వాత ఏమండి సాఫ్ట్వేర్, అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలేనా? టెక్నాలజీ వెళ్ళిపోతే తినరా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ తినడా? కాబట్టి హోటళ్ళు పెట్టండి, మంచి మంచి రుచికరమైన హోటళ్ళు. ఈ రకంగా ఈ వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే హాస్టల్ వ్యాపారాలు ఒకప్పుడే ఉండేవి, ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్స్ హాస్టల్స్ పెట్టారు. ఎవరు కలిసి ఉండొచ్చు, ఆడోళ్ళు మగవాళ్ళు. అలాంటి హాస్టల్లో డిమాండ్ బాగుంది. ఓయో రూములు బిజినెస్లు స్టార్ట్ చేయండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మానవుడికి కావాల్సినవి ఏంటి? ఇప్పుడు టెక్నాలజీతో పాటు సుఖాలు కూడా పెరిగిపోయినాయి, వీళ్ళకి బాగా డెవలప్ అయిపోయారు. కాబట్టి మంచి చెప్తే ఎవరు వినరు. చెడు వ్యాపారాలే బ్రహ్మాండంగా ఉన్నాయి. వైన్ షాపులు చూడండి ఎంత కిటకిటలాడుతున్నాయి. ఓట్లు వేసేది మీరు, ఆ లైసెన్స్లు వచ్చేది రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ముందుగా ఇస్తారు. రోడ్స్ కన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ రోడ్స్ చూడండి, అవన్నీ రాజకీయ నాయకులకే వెళ్తాయి. అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెంచాగాళ్ళకే వెళ్తాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు, లాయర్లు, డాక్టర్లు వీళ్ళు మంచి వృద్ధి చెందుతారు. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు కుదురుతాయి. కట్నాలు ఇవ్వకండి, కట్నాలు తీసుకోవద్దు. ఇలా కనుక తీసుకుంటే గురుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. తప్పకుండా మీరు కటకటాల పాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే A498 ఏ కేసులో 494లో 495లో పెడతారు. సమాజాన్ని మీరే మార్చుకోవాలి, మీ ఇంటి నుంచే మార్చుకోవాలి. పక్కింటోడు తీసుకుంటున్నాడండి కట్నం, నేను కూడా చేస్తాను. ఆర్భాటంగా చేసినటువంటి ఏ పెళ్ళిళ్ళు కూడా మీకు నిలబడవు. బంగారాలు కొనొద్దు. పేదవాడి యొక్క ఉసురు మీకు తగలకూడదు. పేదవాడి ఉసురు తగిలితే గొప్పవాడు ఎదగలేడు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. ప్రౌడ్ ఫిలాసఫీ మా గురువు గారిది, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ. మీరు రష్యాని చూడండి, కుప్ప కూలిపోయింది కమ్యూనిజం. జ్యోతి బసు దగ్గర ఉన్నటువంటి కలకత్తాలో కమ్యూనిజం కూలిపోయింది. మా గురుగారు చెప్పారు. బంగారం కొని అధికంగా తులాలు అక్యుములేట్ చేసేటటువంటి వాళ్ళు, వివాహాలు ఆడంబరంగా చేసేవాళ్ళు, కట్నాలు ఎక్కువ కట్నాలు తీసుకునేవాళ్ళు, కట్నాలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళ కాపురాలు నిలబడవు. అనుభవంతో చెప్తున్నాను. పంతులు గారికి ఇవ్వండి, పేదవాళ్ళకి దానాలు చేయండి. ఆ తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పుడతారు. దాన ధర్మాలు చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి. మీకు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫస్ట్ క్లాస్గా పైకి వచ్చేస్తారు. ఇక పరిహారాలు చూద్దాం. ఈ ఉగాది రాశి ఫలాలు ఉగాది వరకు చెప్తూనే ఉంటాను నేను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మన మౌర్య గారు, దత్తు గారు, పార్థసారథి గారు, పార్థు గారు, మరి దీపు స్టార్ గారు ఎంతో కష్టపడుతున్నారు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ తెలుసు కదా మీకు, అలాంటి వాళ్ళు వీళ్ళు. అలాగే పీకే ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా, అలాంటి వాళ్ళు. జాగ్రత్తగా చేసుకోండి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలండి అంటే మహాన్యాసపూర్వక అభిషేకాలు చేయండి. ఏదో 100 రూపాయలు ఇచ్చేసి అభిషేకం పద్ధతికి ఇచ్చేస్తే సరిపోదండి. అసలే మా శిష్యుడు బాదంపూడి శివప్రసాద్ అడిగాడు మొన్న, ఏమంటే గురుగారు నీళ్ళతో చేసేస్తే మా బిజినెస్లు పడిపోతున్నాయండి గురుగారు అక్కడ అని. 30,000 ఇవ్వండి అభిషేకాలు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు. పంచామృతాలతో చేయండి, ఫ్రూట్ జ్యూసులతో చేయండి, వాళ్ళ పంతులు గారు ఏది చెప్తే అది చేయండి. 30,000 ఇవ్వండి అభిషేకాలు చేసుకొని. అలాగే దానాలు 500, 1000 ఆ కాలం పోయింది. కిలోంపావు దానాలు ఇవ్వద్దు. గురుబలం లేదు, శుక్రబలం లేదు మీకు. శుక్రుడు బస్తా బొబ్బర్లు ఇవ్వండి. అండ్ 5,000 రూపాయల పారితోషికం ఇవ్వాలి పేద బ్రాహ్మణులకి. ఈ రకంగా చేయండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నీళ్లు పోయండి ముందు. అలాగే యక్షిణీ సాధన చేసుకోండి. దుర్గమ్మ తల్లి ఓం దుర్గాయన మహా కాలం పోయింది. ఇప్పుడు యక్షిణీ సాధన. జబ్బు కావాలా, ప్రాపంచిక సుఖాలు కావాలా, కమాన్ ఖర్చు పెట్టు తెచ్చుకో. మరి అదే ఇప్పుడు మా విశాఖపట్నం జిల్లా మా పంతులు గారుల అసోసియేషన్ మరి అంతా కూడా ఏమంటే నీళ్ళతో చేస్తే సరిపోదు గురుగారు, మా పంచామృతాలతో వద్దన్నారు గురుగారు అన్నారు. మా పంతులు గారుల అసోసియేషన్ తరఫున నేను చెప్తున్నాను, అందరూ కూడా పంతులు గారులను బాగా చూసుకోండి, బ్రహ్మాండంగా మీకు ఆశీర్వాదం ఇస్తారు. 500, 1000 కాదు, 30,000 అభిషేకానికి గుర్తుపెట్టుకోండి. పంచామృత అభిషేకాలకు, పళ్ళరసాల అభిషేకం 30,000 మహాన్యాసపూర్వకం. ఇకపోతే దానాలు బస్తా శనగలు, బస్తా బొబ్బర్లు అండ్ మినిమం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు దక్షిణ ఇవ్వాలి. అప్పుడే మీ జాతకాలు పనిచేస్తే శుభమస్తు.